అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. 2026 T20 వరల్డ్ కప్ లో న్యూజిలాండ్ ఫైనల్ కి దూసుకెళ్లింది. ఇక ఒక్క టీం కన్ఫర్మ్ అయిపోయింది. ఫైనల్లో న్యూజిలాండ్ ఉండనుంది. ఇక ఇవాళ భారత్ కి ఇంగ్లాండ్ కి మధ్య మ్యాచ్ జరగనుంది. దీంట్లో భారత్ కానీ ఇంగ్లాండ్ కానీ ఎవరు గెలిచినా కానీ న్యూజిలాండ్తో ఆడనున్నారు. ఫైనల్లో ఈడెన్ గార్డెన్స్ వేదికగా సౌత్ ఆఫ్రికాతో జరిగినటువంటి సెమీస్లో 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది న్యూజిలాండ్. ఫిన్ అలెన్ సెంచరీతో రెచ్చిపోయిన వేళ 170 పరుగుల టార్గెట్ను కివీస్ ఒకే వికెట్ కోల్పోయి 12.5 ఓవర్లోనే ఛేదించి ఔరా అనిపించింది. ఇక మ్యాచ్లో 170 పరుగుల ఛేదనలో న్యూజిలాండ్ ఓపెనర్లు తొలి ఓవర్ నుంచే బాదటం మొదలుపెట్టేశారు. టీమ్ సైఫెట్ ఫిన్ అలెన్ విధ్వంసం సృష్టించారు. తొలి వికెట్కి 117 పరుగులు జోడించారు. ఇక ఎడాపెడా బౌండరీలు బాదుతూ ఫిన్ ఊహకందని విధ్వంసాన్ని వీళ్ళు సృష్టించారు. ఈ క్రమంలోనే 33 బంతుల్లోనే సెంచరీ బాదుతూ జట్టుకు ఫైనల్కు తీసుకొని వెళ్లారు. ఇక T20 వరల్డ్ కప్లో అత్యంత వేగవంతమైన సెంచరీ బాదిన క్రికెటర్గా ఫిన్ అలెన్ రికార్డు సృష్టించారు. అతను కేవలం 33 బంతుల్లో సెంచరీ మార్కును అందుకున్నాడు. T20 వరల్డ్ కప్లో సంచలనం తొలి సెమీస్లో సౌత్ ఆఫ్రికాపై 9 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ గెలవటం జరిగింది. దీంట్లో ఒక రికార్డు సృష్టించడం, అత్యంత తక్కువలో కూడా ఒక సెంచరీ చేయటం జరిగింది. అత్యంత తక్కువ పరుగుల్లో సెంచరీ చేయటం జరిగింది. ఇక ఈ మొత్తం కూడా ఈ మ్యాచ్ గురించి, ఇక జరగబోయేటువంటి ఫైనల్ మీద ఉన్నటువంటి ఉత్కంఠ గురించి మా స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకట్తో మాట్లాడి తెలుసుకుందాం. వెంకట్, నిన్న న్యూజిలాండ్ అదరగొట్టినట్లు తెలుస్తోంది. తొలి సెమీఫైనల్స్ లో కూడా పూర్తి డీటెయిల్స్ ఏంటి మ్యాచ్ మీద? అంటే మనం T20 వరల్డ్ కప్ కి సంబంధించి ఇక్కడ కొంత అంటే ఉత్కంఠ అయితే కొనసాగింది. ముఖ్యంగా సౌత్ ఆఫ్రికా చాలా బలంగా కనపడింది. లీగ్ దశలో కానీ సూపర్ ఎయిట్ లో కానీ సౌత్ ఆఫ్రికా చాలా సూపర్ ఎయిట్ లో వాళ్ళు అన్ని మ్యాచ్లు గెలిచారు. మన మీద గెలిచారు, ఆ తర్వాత వెస్ట్ ఇండీస్ మీద గెలిచారు, జింబాబ్వే మీద గెలిచారు. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఫైనల్ కి వెళ్తారు, ఫైనల్ కి వెళ్తే ఖచ్చితంగా కప్పు కొడతారు అని చాలా మంది అంచనా వేశారు. కానీ నిన్న న్యూజిలాండ్ అనేటువంటి ఆట తీరు మాత్రం సౌత్ ఆఫ్రికా చుక్కలు చూపించిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అంటే సౌత్ ఆఫ్రికా బౌలింగ్ లేనప్పుడు భారత్ మీద చూస్తే వాళ్ళు చాలా కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. అంటే వాళ్ళ సీనియర్ బౌలర్లు మార్కో ఎన్సైన్ కానీ, కగిసో రబాడా కానీ, లుంగి ఎంగడి కానీ, ఒకప్పుడు సౌత్ ఆఫ్రికా బౌలింగ్ స్ట్రెయిన్ కానీ వీళ్ళతో ఎలా ఉండేదో అలాగని జాక్ కలీస్ స్ట్రెయిన్ ఎంతిని ఇలా ఎలా ఉండేదో అలా కనపడింది నిన్న. కానీ ఇలాంటి బౌలింగ్ ను కూడా ముఖ్యంగా మార్కో ఎన్సైన్ బౌలింగ్ లో అతను ఆడినటువంటి ఇన్నింగ్స్ ఏదైతే ఉందో, ముఖ్యంగా ఫిన్ అలెన్ చాలా ఈజీగా పరుగులు చేయడం, అంటే సిక్స్లు కొట్టే విషయంలో కూడా మొత్తం ఏకంగా అతను దాదాపుగా 18 రన్ రేట్ తర్వాత బౌలర్లో మార్చి ప్రయోగించినా సరే అది పెద్దగా ఫలితాన్ని అయితే ఇవ్వలేదు. ఎకానమీ పరంగా చూసుకుంటే మార్కో ఎన్సైన్ కెరీర్ లో నచ్చింది దారుణమైనటువంటి ఎకానమీ. 3 ఓవర్లు అతను 2.5 ఓవర్లు వేసి ఏకంగా 53 పరుగులు ఇవ్వటం. ఆ తర్వాత కేశవ్ మహారాజ్ కొంత అంటే ఈ మ్యాచ్ లో కేశవ్ మహారాజ్ కగిసారు అన్నమాట, కొంత పర్వాలేదు అనిపించారు. కానీ కార్బిన్ బాష్ ఆల్రౌండర్ గా జట్టుకి స్టార్ ఆల్రౌండర్ గా చెప్పుకునేటువంటి కార్బిన్ బాష్ అతని బౌలింగ్ ను కూడా తుక్కు కొట్టడం జరిగింది. ఇక ఫిన్ అలెన్ బ్యాటింగ్ నిన్న ఉదయం మన అనాలిసిస్ లో కూడా ఫిన్ అలెన్ ఆడితే న్యూజిలాండ్ కు పెద్ద ఇబ్బంది ఉండదు అని, అంటే ఇప్పటి వరకు కూడా అతని ఈ టోర్నీలో కొంత ప్రభావం చూపించాడు తప్ప ఈ టోర్నీలో అతను ఆడినట్లు చాలా అద్భుతమైనటువంటి ఇన్నింగ్స్ అని చెప్పి అంటే ముందు నుంచి కూడా. కానీ అతను నేను 189 పరుగులే చేసి అంతకుముందు ఒక అర్ధ సెంచరీ మాత్రమే చేయటం కొంత ఆందోళన కలిగించింది. కానీ నిన్న అతను ఫామ్ లోకి వచ్చేయడంతో ఇప్పుడు ఫైనల్ కి ఏ జట్టు వెళ్ళినా సరే ముందు అతన్ని, అదేవిధంగా టీం సైఫరెట్ అతను ఓపెనర్ అతన్ని కంట్రోల్ చేస్తే మాత్రమే అవకాశాలు అయితే ఉంటాయి. ఇక ఈ రోజు మ్యాచ్ కి సంబంధించి అంటే భారత్ ఇంగ్లాండ్ మ్యాచ్ లో ఎవరు గెలిస్తే వాళ్ళు న్యూజిలాండ్ తో ఆడాలి, న్యూజిలాండ్ తో కంటే కూడా ఫిన్ అలెన్ తో ఆడాలి అనేది స్పష్టంగా అర్థమవుతుంది. అయితే న్యూజిలాండ్ కి సంబంధించి గతంలో కోరీ అండర్సన్ కానీ ఇలా కొంత వేగంగా పరుగులు చేసినటువంటి ఆటగాళ్ళు బ్రెండన్ మెక్కలం కానీ వీళ్ళు సుదీర్ఘకాలం పాటు కొంత రాణించలేదు అనేది కూడా కొంత ఆందోళన ఉంది. కాబట్టి కోరీ అండర్సన్ ఇలాగే ఆడేవాడు, కానీ అతను త్వరగా కనుమరుగైపోయినటువంటి పరిస్థితి ఏదో 1-2 మ్యాచ్లు మాత్రం. కాబట్టి ఫిన్ అలెన్ ఫైనల్లో ఇలాగే ఆడతాడా, భారత బౌలింగ్ ని ఎలా ఎదుర్కొంటాడని, ఒకవేళ భారత్ వెళ్తే భారత బౌలింగ్ ని ఎలా ఎదుర్కొంటాడనేది కూడా కొంత ఆసక్తి. ఇక ఈ మ్యాచ్ లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది న్యూజిలాండ్ కెప్టెన్సీ. ఆ కెప్టెన్సీ పరంగానే న్యూజిలాండ్ ఇక్కడ హిట్ అయింది. ముఖ్యంగా స్మిత్ అంటున్నారు అతను సౌత్ ఆఫ్రికాని కట్టడి చేసే విషయంలో చాలా జాగ్రత్తగా ఆ బౌలింగ్ ఆప్షన్స్ మార్చడం కానీ ఇవన్నీ కూడా ఏ బౌలర్ ని కంటిన్యూగా బౌలింగ్ చేయించుకున్న కొంత అంటే జమీన్ విషయం కానీ లేదంటే కొంత పరుగులు ఇస్తున్న వాళ్ళను అటు రొటేట్ చేయటం ఇదంతా కూడా మంచి రిజల్ట్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు.
ఉమ్. అయితే వెంకట్ ఫైనల్ మ్యాచ్ ఇప్పుడు ఫైనల్కి ఇండియా రానుందనే అనుకోవాలా ఇంగ్లాండ్ ఇండియా మధ్య కనుక మనం చూస్తే? అయితే ఇక్కడ మనం అంచనా వేయలేని పరిస్థితి ఉంది. ఎందుకనంటే ఇప్పుడు మొన్న సౌత్ ఆఫ్రికా ఇండియా మీద చాలా బలంగా కనపడింది, వెస్టిండీస్ మీద బలంగా కనపడింది. జింబాబ్వే అంటే ఒక చిన్న జట్టు కూడా పెద్దగా అది కౌంట్ కాదు వాళ్ళ ప్రాక్టీస్ మ్యాచ్. కానీ అటు ఇంగ్లాండ్ అంటే కొన్ని కీలక సందర్భాల్లో ఇంగ్లాండ్ ఇప్పుడు వాళ్ళ మీద ఓడిపోయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మనం ఇక్కడ ఇంగ్లాండ్ ని తక్కువ అంచనా వేయలేనటువంటి పరిస్థితి ఉంది. కాకపోతే ఇక్కడ భారత్ ఎప్పుడు ఎలా ఆడుతుందో తెలియదు. ఇప్పుడు మనం వెస్టిండీస్ తో జరిగేటువంటి సూపర్ 8 మ్యాచ్ లో కూడా భారత్ కొంత అద్భుతంగానే రాణించిందని చెప్పుకోవచ్చు. అండ్ ముఖ్యంగా సంజు శాంసన్ ఒక్కడే పర్వాలేదు అనిపించాడు మొత్తం జట్టు మొత్తంలో కూడా. కాబట్టి ఇలా మనకి లీడ్ తీసుకునే వాళ్ళు ఎవరు ఉంటారు ఈ మ్యాచ్ కి సంబంధించి నేడు జరగబోయే మ్యాచ్లు అనేది కూడా మనం కొంత ఉత్కంఠగా చూడాల్సిన పరిస్థితి క్రియేట్ అయింది. ఇక ఈ రోజు ముఖ్యంగా ఇంగ్లాండ్ ఎలా ఆడబోతుంది అనేది కూడా మనం చూడాలి. ముఖ్యంగా ఇంగ్లాండ్ కి సంబంధించి వాళ్ళు హిట్టర్లు కూడా ఉన్నారు, అయినా కానీ వాళ్ళు కొన్ని సందర్భాల్లో ఫెయిల్ కావడం ఇవన్నీ కూడా మనం రెగ్యులర్ గా ముఖ్యంగా జాస్ బట్లర్ ఇతను ఇండియా మీద ఎప్పుడు కూడా బాగానే ఆడుతుంటాడు. అదేవిధంగా కెప్టెన్ హ్యారీ బ్రూక్ T20లకు సంబంధించి భారత్ విషయంలో ఇతను ఫెయిల్ అవుతూ వచ్చాడు. అయితే వీళ్ళలో బాగా అడ్వాంటేజ్ ఎవరు అని అంటే ఫిల్ సాల్ట్ కానీ లేదా జాకబ్ బేతల్ కానీ వీళ్ళిద్దరూ కనుక ఆడితే మాత్రం ఇంగ్లాండ్ ఖచ్చితంగా విజయం సాధించేటువంటి అవకాశాలు అయితే ఉంటాయి. అదేవిధంగా జోఫ్రా ఆర్చర్ బౌలింగ్ ని భారత్ సమర్థవంతంగా ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా టెస్టుల్లో అద్భుతమైనటువంటి బ్యాట్స్మెన్ ఉన్నాడు, బెన్ డకెట్ కూడా T20లో ఉన్నాడు. కాబట్టి అతను తుది జట్టులో ఉంటే మాత్రం ఖచ్చితంగా అది భారత్ కు ఇబ్బంది అనే చెప్పుకోవచ్చు. అలాగే బౌలింగ్ పరంగా కూడా శ్యామ్ కరణ్ గానీ లేదంటే అటు రెహాన్ అహ్మద్ గానీ వీళ్ళందరూ కూడా కొంచెం పర్వాలేదనే చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఆదిల్ రషీద్ ఆడితే మాత్రం భారత్ కి ఇబ్బంది. ఎందుకంటే భారత్ తో అతనికి మంచి రికార్డు ఉంది, భారత్ లో చాలా సుదీర్ఘ క్రికెట్ ఆడాడు. కాబట్టి ఇక్కడ ఇప్పుడు ఇక్కడ ఇండియా ఎంతవరకు ఇంగ్లాండ్ కట్టడి చేస్తుంది అనేది మనం చూడాల్సినటువంటి అంశం. ఇక న్యూజిలాండ్ ఇండియా టీంని మనం కంపేర్ చేస్తే గనక బ్యాటింగ్ బౌలింగ్ విషయంలో బలాబలాలు కానీ ఇవన్నీ ఏ విధంగా ఉన్నాయి? ఎవరు స్ట్రాంగ్? ఏ టీం స్ట్రాంగ్? నాకైతే ఇంగ్లాండ్ స్ట్రాంగ్ గా కనపడుతుంది. ఎందుకంటే భారత్ ఒకప్పుడు స్ట్రాంగ్ గా కనపడింది, కానీ భారత్ ఆట తీరు ఈ మధ్యకాలంలో కొంత ఆందోళన కలిగిస్తుంది. అంటే అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టుగా లేదు అనే ఒపీనియన్ కూడా ఉంది. ఇప్పుడు మనం చూసుకుంటే సంజు శాంసన్ ఆడకపోతే ఏంటి, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ వీళ్ళిద్దరి మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఇషాన్ కిషన్ ముందు పర్వాలేదు అనిపించాడు న్యూజిలాండ్ తో సిరీస్ లో, కానీ T20 వరల్డ్ కప్ వచ్చేసరికి అతను కొంత తేలిపోయినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా తిలక్ వర్మ ఎప్పుడు ఆడతాడో ఎప్పుడు ఆడడం కూడా అర్థం కానటువంటి సిచ్యువేషన్ క్రియేట్ అయింది. అదేవిధంగా హార్దిక్ పాండ్యా పరిస్థితి కూడా దాదాపుగా అలాగే ఉంది. ఇక జట్టుకు భారంగా మారినటువంటి శివం దుబే కానీ లేదంటే కొంత కీలక బౌలర్ గా ఉన్నటువంటి జస్ప్రీత్ బుమ్రా వీళ్ళిద్దరూ పెద్దగా ప్రభావం చూపించలేకపోతున్నారనే ఆందోళన అయితే వ్యక్తమవుతుంది. అయితే హర్షదీప్ సింగ్ T20లో భారత్ కు కీ బౌలర్ అనుకుంటున్నటువంటి హర్షదీప్ సింగ్ భారీగా పరుగులు చేయడం కూడా భారత్ కు కొంత మైనస్ అవుతుందనే చెప్పుకోవచ్చు. మరి అతను కనుక కట్టడి చేసి పవర్ ప్లేలో అతను కనుక సక్సెస్ అయితే బాగుంటుంది. అయితే ఇది కీలక మ్యాచ్ కాబట్టి ఇక్కడి నుంచి అయినా సరే నాకౌట్స్ లో శివం దుబేను పక్కన పెట్టి ఈ స్థానంలో మహమ్మద్ సిరాజ్ ని కనుక భారత్ వాడుకోగలిగితే మాత్రం మంచి రిజల్ట్ ఉండొచ్చు. ఎందుకంటే అతను మహమ్మద్ సిరాజ్ కి ఇప్పటి వరకు కూడా భారత్ సరైనటువంటి అవకాశాలు కల్పించలేదు. కాబట్టి ఇప్పుడు శివం దుబేను పక్కన పెట్టి భారత్ వాడుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది. ఇంగ్లాండ్ కి సంబంధించినటువంటి బలాబలాలు కూడా నేను చెప్పడం జరిగింది. అయితే వీళ్ళలో వికెట్ కీపర్ టామ్ బ్యాంటన్ ఇతన్ని కనుక కంట్రోల్ అంటే ఇతనికి మంచి లీగ్స్ లో కానీ వీటిలో కానీ ఇతను చాలా బాగా మంచి క్రికెట్ ఆడాడు కౌంటీల్లో కూడా. కాబట్టి ఇతన్ని కనుక భారత్ కట్టడి అంటే కీలక సమయంలో ఆడగలిగే కెపాసిటీ ఉన్నటువంటి ప్లేయర్స్ లో ఇప్పుడు ఇద్దరు వికెట్ కీపర్లు ఉంటే ఇప్పుడు జాస్ బట్లర్ వికెట్ కీపరే, అదేవిధంగా టామ్ బ్యాంటన్ కూడా. ఇతను కూడా ఒక తుది జట్లో ఉంటే మాత్రం ఇతన్ని కూడా కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఈ న్యూజిలాండ్ ఇంత త్వరగా కూడా 12.5 ఓవర్లోనే 170 పరుగులు చేయడానికి అంటే మనం చూస్తే కనుక న్యూజిలాండ్ టీంకి అక్కడ ఆపోజిట్లో ఉన్నటువంటి టీం సహకరించిందని చూడాలా, లేకపోతే న్యూజిలాండ్ టీమే అంత స్ట్రాంగ్ ఉందని చూడాలా? అయితే న్యూజిలాండ్ కి సంబంధించి న్యూజిలాండ్ చాలా స్ట్రాంగ్ గానే కనపడుతుందని చెప్పుకుంటాను. ఎందుకంటే నిన్న కూడా మాట్లాడినప్పుడు న్యూజిలాండ్ ఎవరు ఆడతారు ఏంటనేది కూడా ముందు అంచనా వేయలేనటువంటి పరిస్థితి ఉంది. కాకపోతే ఇక్కడ కొంత అంటే వాళ్ళు కేవలం 12.5 ఓవర్లలోనే అంత ఫాస్ట్ గా అంటే లక్ష్యాన్ని ఛేదించడం అనేది కొంత ఇతర జట్లను కూడా భయపెట్టింది. ఒకవేళ అంటే సౌత్ ఆఫ్రికా లాంటి బౌలింగ్ నే వాళ్ళు అంత ఈజీగా ఆడితే ఇప్పుడు భారత్ లాంటి బౌలింగ్ మీద వాళ్ళు ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ అయితే 300 కొట్టిన ఆశ్చర్యం లేదు. కాబట్టి ఇక్కడ న్యూజిలాండ్ బౌలింగ్ అంటే అన్నిసార్లు ఆడతారని లేదు, అన్నిసార్లు ఫెయిల్ అవుతారని లేదు. కాకపోతే ఇక్కడ న్యూజిలాండ్ బౌలింగ్ కూడా కాస్త బలంగానే కనపడింది. అది కొంత న్యూజిలాండ్ కు కలిసి వచ్చినటువంటి విషయంగా చెప్పుకోవచ్చు. తక్కువ పరుగులు కట్టడి చేయటం మ్యాట్ హెన్రీ కానీ లేదంటే
వాళ్ళు లూకీ ఫెర్గ్యూసన్ కానీ వీళ్ళు కొంత మంచి బౌలింగ్ చేశారు. అలాగే కెప్టెన్ శాంట్నర్ కూడా 6.2 ఎకానమీతో బౌలింగ్ చేశాడు అతను, అది కూడా వాళ్ళకి కలిసి వచ్చేటువంటి అంశం. అలాగే బ్యాట్స్మెన్ గా పేరు ఉన్నటువంటి రచిన్ రవీంద్ర బౌలింగ్ పరంగా కూడా చాలా మంచి ఎకానమీతో అంటే 7.2 ఎకానమీతో అతను బౌలింగ్ చేయడం అనేది న్యూజిలాండ్ కు కలిసి వచ్చింది. వీళ్ళు మళ్ళీ ఫైనల్లో ఇదే స్థాయిలో రాణిస్తే మాత్రం ఖచ్చితంగా ఏ జట్టు అయితే ఫైనల్కి వెళ్తుందో వాళ్ళకి ఖచ్చితంగా ఇబ్బందులు ఉండొచ్చు. రైట్, స్టే విత్ us వెంకట్, మీ దగ్గర నుంచి మరిన్ని డీటెయిల్స్ తీసుకుంటాం. ఇక 170 పరుగుల టార్గెట్ను కివీస్ ఒకే వికెట్ కోల్పోయి 12.5 ఓవర్లలోనే ఈ లక్ష్యాన్ని ఛేదించి ఔరా అనిపించింది. దీంతో కూడా న్యూజిలాండ్ టీం బౌలింగ్ విషయంలో కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇక డెఫినెట్గా కూడా ఫైనల్కి చేరినటువంటి ఈ టీం నెక్స్ట్ అంటే ఈరోజు ఇంగ్లాండ్ ఇండియా ఉంది, ఎవరైతే ఫైనల్కి చేరుతారో వాళ్ళకి డెఫినెట్గా కూడా ఒక టఫ్ టార్గెట్గా ఇప్పుడు న్యూజిలాండ్ మారిందని చెప్పొచ్చు. డెఫినెట్గా కూడా అంటే గెలుపోవటం అస్సలు కూడా గెస్ చేయలేనటువంటి ఒక టీం ఇప్పుడు చేరిందని చెప్పొచ్చు. అసలు నిన్న బౌలింగ్ కానీ బ్యాటింగ్కి కానీ అందరూ కూడా అంటే న్యూజిలాండ్ టీంను చూసి కూడా షాక్ అయినటువంటి పరిస్థితి. విధ్వంసం సృష్టించారు ఇటు టిమ్ సెఫెర్ట్, ఫిన్ అలెన్ విధ్వంసం సృష్టించారు. తొలి వికెట్కే 117 పరుగులు జోడించారు వీళ్ళిద్దరూ. ఇక ఎడాపెడా బౌండరీలు బాదుతూ కూడా అసలు ఊహకు అందనటువంటి విధ్వంసాన్ని బ్యాటింగ్ చేశారు. ఇక ఈ క్రమంలోనే 33 బంతుల్లోనే సెంచరీ బాదుతూ జట్టును ఫైనల్కి తీసుకెళ్లారు. ఇక దీంట్లో ఒక రికార్డు కూడా సృష్టించడం జరిగింది. T20 వరల్డ్ కప్లోనే అత్యంత వేగంగా సెంచరీ చేసినటువంటి టీమ్గా దీంట్లో ఫిన్ అలెన్ రికార్డు సృష్టించాడు.